హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లాజిక్ గేట్స్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ తెలుసుకుందాం. లాజిక్ గేట్స్ ఆర్ ది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డిజిటల్ సర్క్యూట్. దే పర్ఫార్మ్ లాజికల్ ఆపరేషన్స్ లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ చేస్తుందన్నమాట. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ లాజిక్ గేట్స్ ఓన్లీ టూ స్టేట్స్ని యూజ్ చేసుకొని ఆపరేషన్ చేస్తుంది అండ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ ఫౌండేషన్ ఆఫ్ డిజిటల్ సిస్టమ్స్. ఓన్లీ టూ వాల్యూస్. ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి ఎక్కువగా? కంప్యూటర్స్, మొబైల్స్, క్యాలిక్యులేటర్స్ అక్కడ అనమాట. ఇవి ఓన్లీ టూ ఇన్పుట్సే యూజ్ చేస్తుంది కాబట్టి ఈజీ టు డిజైన్, ఫాస్ట్ అండ్ లో పవర్. ఇది ఎసెన్షియల్ ఆఫ్ VLSI మైక్రో కంట్రోలర్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ బల్బ్ అనుకోండి, ఆన్ అండ్ ఆఫ్, ఓన్లీ టూ కండిషన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్ చూద్దాం. ఫస్ట్ టైప్ ఈస్ AND gate. AND gate అంటే AND gate is a basic gate that gives high output only when all inputs are high. అంటే ఇప్పుడు A అండ్ B తీసుకున్నాం అనుకో, బోత్ ఇన్పుట్స్ హై ఉంటేనే AND యొక్క అవుట్పుట్ 1 అవుతుంది, అదర్వైజ్ 0. దిస్ ఈస్ AND gate సింబల్ అనమాట. AND gate బూలియన్ ఎక్స్ప్రెషన్ y ఈక్వల్ టు A అండ్ B. ఈ A అండ్ B ఎలా వచ్చిందంటే ఇక్కడ ఇది ట్రూత్ టేబుల్ చూడండి. నేను ఏం చెప్పాను? బోత్ ఇన్పుట్స్ హై ఉంటేనే అవుట్పుట్ 1 వస్తుంది. సో ఇక్కడ టూ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వల్ టు 4 కాంబినేషన్స్ వస్తాయి మనకి. 0 అండ్ విత్ 0 అండ్ విత్ 1 1 అండ్ విత్ 0 1 అండ్ విత్ 1 ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ 1 y ఈక్వల్ టు 1 ఎప్పుడు వచ్చింది? A ఈక్వల్ టు 1 B ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు. సో A అండ్ B ఈ ఎక్స్ప్రెషన్ అనమాట. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఫర్ సపోజ్ రూమ్లో అంటే మనకి పవర్ సప్లై ఉండాలి అండ్ స్విచ్ ఉండాలి. పవర్ సప్లై, స్విచ్ రెండు ఉంటేనే మనకి స్విచ్ ఆన్ చేస్తేనే లైట్ వస్తుంది. అదర్వైజ్ స్విచ్ లేకపోయినా మనకి లైట్ రాదు, పవర్ సప్లై లేకపోయినా మనకి లైట్ రాదు. అలా స్మాల్ అప్లికేషన్ ఏంటంటే LED వెలగాలంటే బటన్ ప్రెస్ చేయాలి, సిస్టమ్ని ఎనేబుల్ చేయాలి. అలా 2 ఇన్పుట్స్ 1 ఉంటేనే ఇక్కడ అవుట్పుట్ 1 వస్తుంది. సింపుల్గా చూడాలంటే ఆల్ మస్ట్ బి ట్రూ. నెక్స్ట్ OR gate. OR gate ఏంటి? ఇట్ ఈస్ ఎ బేసిక్ లాజిక్ గేట్ దట్ గివ్స్ హై 1 అవుట్పుట్ ఎనీ 1 ఆర్ మోర్ ఇన్పుట్స్. ఏదైనా 1 కండిషన్ ట్రూ అయినా ఇక్కడ అవుట్పుట్ మనకి 1 వస్తుంది. దిస్ ఈజ్ OR gate లాజిక్ సింబల్. బూలియన్ ఎక్స్ప్రెషన్. ఫస్ట్ ట్రూత్ టేబుల్ చూద్దాం. 2 సిగ్నల్స్ కాబట్టి 2 ఈక్వల్ టు 4 కాంబినేషన్. సో ఏదైనా 1 ఫస్ట్ 0 ఆర్ విత్ 0 ఆర్ విత్ 1 ఆర్ విత్ 1 ఆర్ విత్ 0 1 ఆర్ విత్ 1 ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఈ త్రీ కాంబినేషన్స్ తీసుకొని మనం బూలియన్ ఎక్స్ప్రెషన్ రాయడానికి K-మ్యాప్స్ వేయాలి. K-మ్యాప్స్ వేసి అందులో మనం రాయాలి. ఓకే, నేను చెప్తాను. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా K-మ్యాప్స్. ఓకే, తెలియకపోతే K-మ్యాప్స్ పైన సపరేట్ వీడియో చేస్తాను, అలా మీరు ట్రై చేయండి. అంటే K-మ్యాప్స్ వేసేస్తే ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది మనకి, A+B అనే ఎక్స్ప్రెషన్. దిస్ ఈస్ ది బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ OR gate. రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే ఒక్క లైట్కి 2 స్విచెస్ పెడతాం. 2 స్విచెస్ పెడితే ఏదైనా 1 స్విచ్ వేసినా లైట్ వస్తుంది కదా, అలా అనమాట. 2 వేసినా వస్తుంది, ఏదైనా 1 వేసినా వస్తుంది. బోత్ 2 వేయకపోతే రాదు. సేమ్ అలా OR gate అనమాట. ఇక్కడ ఇదేంటి? స్మాల్ అప్లికేషన్. అలారం సౌండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అలారం పెట్టాం. డోర్ ఓపెన్ అయినా విండో ఓపెన్ అయినా నాకు అలారం కావాలి అని. అంటే డోర్ ఓపెన్ అయినా వస్తుంది, విండో ఓపెన్ అయినా వస్తుంది, బోత్ ఓపెన్ అయినా వస్తాయి. నెక్స్ట్ గేట్ నాట్ గేట్. నాట్ గేట్ మీన్స్ ఇన్వర్టర్. What is NOT gate? NOT gate is a basic logic gate that gives the output
ఆపోజిట్ అవుట్పుట్. అంటే 1 ఉంటే 0, 0 ఉంటే 1. ఇట్ ఈస్ అ రివర్స్. అలా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 1 ఇన్పుట్ అండ్ 1 అవుట్పుట్. 0 ఉంటే 1, 1 ఉంటే 0. నాట్ గేట్ యొక్క సింబల్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ సేమ్. బల్బే చూసుకుంటే అక్కడ నాట్ గేట్ పెట్టామనుకో, స్విచ్ ఆన్ చేయకుండా బల్బ్ వెలుగుతుంది. స్విచ్ ఆన్ చేస్తే బల్బ్ ఆఫ్ అవుతుంది. అలా అనమాట. అపోజిట్ అనమాట. సేమ్ ఇది కూడా ఫ్యాన్ ఎగ్జాంపుల్. అపోజిట్ అంతే. నాండ్ గేట్. నెక్స్ట్ నాండ్ గేట్. నాండ్ గేట్ అంటే నాట్ ఆఫ్ అండ్కి ఆపోజిట్ లాగా అనమాట. ఇప్పుడు అండ్ గేట్ అంటే మనం బోత్ ఇన్పుట్స్ హై ఉంటే అవుట్పుట్ 1 వస్తుంది. ఇక్కడ బోత్ ఇన్పుట్స్ హై ఉంటే అవుట్పుట్ లో వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా అండ్ గేట్ యొక్క బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇది. ఏ బి బార్. సేమ్ ఈ ట్రూత్ టేబుల్ వేసేసి కే మ్యాప్ డ్రా చేస్తే మనకి ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఇక్కడ నాండ్ గేట్ అర్థమైపోయింది కదా. నాండ్ గేట్ అంటే ఏంటి? నాట్ ఆఫ్ అండ్ గేట్. నెక్స్ట్ నార్ గేట్. నార్ గేట్ అంటే నాట్ ఆఫ్ ఆర్ గేట్ అనమాట. ఆర్ గేట్లో ఏంటి? ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ హై ఉంటే అవుట్పుట్ హై వస్తుంది. ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ హై ఉంటే అవుట్పుట్ లో వస్తుంది. అంటే ఆపోజిట్ ఆఫ్ ఆర్ కదా, సో ఆపోజిట్ అనమాట. ఓకే. ఇక్కడ చూడండి, ఓన్లీ ఇక్కడ 0 నార్ విత్ 0, 1, అదర్వైజ్ ఆల్ జీరోస్. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇది బాగుంది ఎగ్జాంపుల్. ఏ గార్డెన్ లైట్ టర్న్స్ ఆన్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నాట్ రైనింగ్ నార్ ఇట్ ఈస్ నైట్. అంటే మనం గార్డెన్లో ఒక లైట్ని ఫిక్స్ చేసాం. అది ఎలా ఫిక్స్ చేసామంటే అది ఎప్పుడు ఆన్ కావాలి? నైట్ ఆన్ కావాలి. బట్ అందులో మళ్ళీ ఇంకొక కండిషన్ ఏంటంటే రైన్ పడకపోతేనే ఆన్ కావాలి. రైన్ పడ్డా ఆన్ కాదు. మార్నింగ్ అయినా అది ఆన్ కాదు. రెయిన్ పడకపోతే అండ్ ఆల్సో నైట్. ఒకవేళ రెయిన్ పడ్డా లైట్ ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ నైట్ కాకుండా మార్నింగ్ అయినా ఆఫ్ అయిపోతుంది. ఇది బాగుంది ఎగ్జాంపుల్. నెక్స్ట్ నార్ అంటే ఏంటి? నాట్ ఆఫ్ ఆర్. ఇది కూడా స్మాల్ అప్లికేషన్స్. అంటే ఎవరైనా మనని క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏదైనా చెప్పాలి కదా. ఒక అప్లికేషన్, ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పకపోయినా సమ్ అప్లికేషన్ చెప్పాలి. అంటే యూజ్డ్ ఇన్ అలారం సిస్టమ్స్. అలారం సిస్టమ్స్లో ఏం యూజ్ చేసాం అంటే ఫాల్ట్ డిటెక్షన్, వార్నింగ్ డిటెక్షన్ అలా. అండ్ అలారం రిమైన్స్ ఇన్యాక్టివ్ ఓన్లీ వెన్ నో ఫాల్ట్ నో వార్నింగ్. అంటే మనం అలారం సెట్ చేసి పెట్టాము, అసలు ఏ వార్నింగ్ లేకుండా, ఏ ఫాల్ట్ డిటెక్ట్ కాకుండా ఉంటే అలారం ఆఫ్ కావాలి. ఏదైనా ఫాల్ట్ డిటెక్ట్ అయినా, వార్నింగ్ డిటెక్ట్ అయినా అలారం ఆన్ కావాలని ఆన్ చేసాం. సో దానికి ఈ నార్ గేట్ యూజ్ చేస్తామన్నమాట మనం. నెక్స్ట్ XOR. XOR gate is a basic logic gate that gives high output only when inputs are different. ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ ఉంటే 1 వస్తుంది. ఇన్పుట్స్ ఆర్ సేమ్ ఉంటే 0 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్పుట్స్ ఆర్ సేమ్ ఉన్నాయి, అవుట్పుట్ 0. ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ ఉన్నాయి, ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ ఉన్నాయి, అవుట్పుట్ 1. ఇక్కడ A బార్ B ప్లస్ A B బార్. A బార్ B ప్లస్ A B బార్ అంటే A XOR B అనమాట. ఎక్కడైనా మీకు అలాంటి ఎక్స్ప్రెషన్ కనిపిస్తే A XOR B. ఓకే, దీనికి మీరు చూడండి, చూసి అర్థం చేసుకోండి ఈ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ XNOR గేట్. XNOR గేట్ ఏంటి? XORకి ఆపోజిట్. అంటే సేమ్ ఉంటే అవుట్పుట్ 1, డిఫరెంట్ ఉంటే అవుట్పుట్ 0. ఈ కంపారేటర్ సర్క్యూట్
ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కంపారేటర్ సర్క్యూట్ లాగా. అంటే బోత్ ఇప్పుడు ఏ, బి ఈ 2 సేమ్ ఉంటేనే అవుట్‌పుట్ మ్యాచ్ కదా! అదర్‌వైజ్ నో మ్యాచ్. సో, అలాగా. ఎక్స్‌నార్ అంటే అలా. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు? ఈక్వాలిటీ చెకర్స్. అంటే కంపేర్ చేయడం అంటే చెక్ చేయడం. ఈక్వాలిటీ చెకర్స్, ఎర్రర్ డిటెక్షన్స్. అంటే మనం ట్రాన్స్మిట్ ఒకటి చేసాం, రిసీవ్ అదే కావాలి. సో, దానికోసం ఏం ట్రాన్స్మిట్ చేసామో అదే రిసీవ్ కావాలి అని ఆ రెండింటిని చెక్ చేసాం. ప్రియారిటీ జనరేటర్స్ అండ్ డేటా వెరిఫికేషన్. డేటా వెరిఫికేషన్లో కూడా అంతే కదా, ఏ డేటా పంపిస్తామో అదే వస్తుందా లేదా, అంటే బోత్ సేమ్ ఉన్నాయా లేవా అని కంపేర్ చేస్తాం అన్నమాట. కంపేర్ చేయడానికి మనం ఇక్కడ ఎక్స్‌నోర్ యూజ్ చేస్తాం. అంటే సేమ్ ఉంటే 1 వస్తుంది, డిఫరెంట్ ఉంటే 0 వస్తుంది. దిస్ ఈజ్ ఫర్ ఆల్ గేట్స్. ఇవి ఇప్పటివరకు నేను అన్ని గేట్స్ గురించి చెప్పాను. ఇవన్నీ బేసిక్ గేట్స్. ఫస్ట్ ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా వస్తే నెక్స్ట్ వేరే వేరే అన్నిటి గురించి తెలుసుకోవచ్చు ఈజీ. అసలు ఇవి బేసిక్ అనమాట. వీటి యొక్క ట్రూత్ టేబుల్స్ ఇవంటే ఏంటి, అంటే ఎప్పుడు 1 అవుతుంది, ఎప్పుడు 0 అవుతుంది, ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫస్ట్ వినేవాళ్ళు ఫస్ట్ క్లాస్లో అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందేమో, బట్ తర్వాత ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఏముండదు, ఇవన్నీ ఈజీ గేట్స్. జస్ట్ మనం లాజిక్ సింబల్, ట్రూత్ టేబుల్, ఆపరేషన్ ఈ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిప్ లాజిక్ తెలుగు ఛానల్.